ఇక ఇక్కడ భూభారతికి ఆమోదం అని చెప్పి ఇక్కడ వార్త. అయితే అసెంబ్లీలో బిల్లు పాస్, 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ అంటూ 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి, సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన 17వ సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. 3 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు అంటూ ఇక్కడ తెలంగాణ భూభారతి రైట్స్ ఇన్ ల్యాండ్స్ కి అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. సో సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చట్టాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెల 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ డిస్కషన్ లో కాంగ్రెస్ తో పాటు బీజేపీ, సిపిఐ, ఎంఐఎం సభ్యులు పాల్గొన్నారు. చట్టంపై పలు సూచనలు చేశారు. అంతకుముందే భూభారతికి సంబంధించిన ఉద్దేశాలు, లక్ష్యాల గురించి పొంగులేటి సభకు వివరించారు. సీఎం మంత్రి ప్రత్యేక చొరవ అంటూ దీనికి సంబంధించిన అంశాలు. అయితే ఇక్కడ ఈ సీఎం మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారట. దేనికోసము? ఈ భూ రికార్డులని ఎట్లయినా సరే మేము సరళతరం చేయాలని. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా భూమాతకు బదులుగా యూపీఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కార్యక్రమాన్ని పెట్టిన భూభారతి అనే ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుకు సంబంధించిన అంశం ఈ వార్త. సో ఈ భూభారతి అనే పేరును ఈ చట్టానికి పెట్టారు. అయితే భూమాత కన్నా భూభారతి బాగుందని అభిప్రాయపడ్డారు. నేను కూడా అని చాలాసార్లు భూమాత అనే అన్నాను నేను, ఎందుకంటే గతంలో భూమాత అనే ఉంటుండే అలా పేరు. సో అదే పేరు కింద కంటిన్యూ చేస్తాం అనుకున్నారు, కానీ ఫైనల్ గా పేరు మాత్రం భూమాత కంటే భూభారతి బాగుందని చెప్పిరట, ఎవరో అభిప్రాయపడ్డారట. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో భూభారతి కింద పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన విషయం తెలిసింది. అయితే ఈ చట్టం రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. 20 సార్లకు పైగానే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లాస్ పైన, కొత్త అంశం పైన తలెత్తే న్యాయపరమైన చిక్కుల గురించి ఆరా తీశారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు అంటూ ఇక 3 నెలలనే రూల్స్ ఫ్రేమ్ చేస్తారట. దాంతోపాటు భూమి సునీల్ ఎవరైతే ఉన్నారో ఆయన రెవెన్యూ చట్టాలకు సంబంధించిన నిపుణుడు. సో తనకి సంబంధించి ఆ డీటెయిల్స్ అండ్ ఆయన కీలక పాత్ర పోషించుండని చెప్పారు. అయితే ఇక్కడ నిన్న అసెంబ్లీలో ఏమన్నా మన గురించి మాట్లాడిర్రా అంటే ఇగో ఎక్కడ కూడా రైతుల గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ ఎక్కడ కూడా టాపిక్ లేదు. మరి ఇదంతా ఎవరిది అని అడుగుతారు. కొంతమంది ఏమంటారు అంటే భూభారత్ అంటే ఎవరిది? రైతులకు సంబంధించిందే కదా, రైతుల భూములకు సంబంధించిందే కదా అంటే సరే, వాస్తవమే. అక్కడ కూడా ఇబ్బంది పడే రైతులు చాలా మంది ఉన్నారు. నాకు మెసేజ్ కూడా చేశారు, అన్న ధరణి వల్ల మేము కూడా మా భూమి ఇంకోల పేరు మీదకి ఎక్కింది, మళ్ళీ మా దాంట్లోకి చేసుకుందామంటే అయితలేదని కొంతమంది రకరకాలు అప్పట్లో పైసలు తీసుకొని ఆ విఆర్ఓలు, ఆ ఎంఆర్ఓలు అంతా ఎవరికో పేర్లు మార్చుకుంటా నాటకాలు ఆడిరన్నా అప్పటి అధికార పార్టీని అడ్డం పెట్టుకోని అని చెప్పి చాలా మంది చెప్పిండ్రు. కానీ ఎక్కడన్నా రైతులకు సంబంధించి రుణమాఫియా లేదా రైతు భరోసానా ఉందా అంటే ఏ పత్రికలు కూడా రాలే. కారణం ఏంటిదంటే ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా రైతుల మీద ప్రేమ లేదు. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా ఉందా? ఎక్కడ కూడా మరి కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మన గురించి మాట్లాడతారేమో, మన కోసానికి ఏమన్నా అడుగుతారేమో అనుకుంటే ఫస్ట్ వాళ్ళ పరిస్థితులను బయటేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కేసుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూడండి, ఇగో ఇంకా ఎట్లా రెచ్చగొట్టిరు చూడండి. వాళ్ళకి ఇచ్చిన పని ఏంది, చెప్పిన బాధ్యత ఏంది అన్నట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇగో కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా ఇట్లా నొక్కపోతుంది చూడండి. నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు చదువుకున్న ఒక బిడ్డగా మీకు యాదికుందా? ఈ హరీష్ రావు ఎప్పుడు గిట్లనే ఉంటది. మీరు గతంలో ఆంధ్ర భవన్లా ఒక అధికారిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టిండు, గుర్తుందా మీకు? దాంతోపాటు ఇక్కడ ఉద్యమంలో, నేను చెప్పేది ఉద్యమ సందర్భం కాబట్టి అప్పుడంటే ఆ ఊపు, ఆ వేడి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అట్లా చూపించిండని చెప్పి ఆనాడు సమర్థించారు. ఇక్కడ అట్లే పోలీస్ జీబ్లో అరెస్ట్ చేస్తుంటే పోలీసులను కూడా ఎట్లా తిట్టిండో మనందరం చూసినాం. ఏ మాటలు తిట్టిండు, ఎట్లా మాట్లాడిండు, ఆ స్వభావం ఏంటిదో అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఇగో ఇలా అసెంబ్లీలో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎట్లా దోసుకెళ్తుండు చూడండి. ఈ చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని నేనేమంటా ఉన్నా, ఇంత ఉత్సాహము, ఇంత ఆదుర్ద రైతు సమస్యల మీదనో లేకపోతే ప్రజల ప్రేమ మీదనో లేకపోతే ప్రజల సమస్యల మీదనో వాటి మీద కదా కొట్లాడాల్సింది. ప్రజా సమస్యల కోసం కనుక ఇట్లాంటి పని చేస్తుంటే ఇలా ప్రజలు కూడా హర్షించేటోళ్ళు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేటోళ్ళు. బరాబరే ప్రతిపక్షం ప్రజా సమస్యల మీదే అని చెప్పి. అసలు ఈ సమస్య ఏంటో మీకు తెలుసా? కేటీఆర్ మీద
ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ సంగతి. ఏసీబీ ఫైల్ చేసింది కదా, ఈడీ కూడా ఫైల్ చేసింది కదా. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి చర్చ చేద్దాం అసెంబ్లీలో. మా బామ్మర్ది చేసిన తప్పేందని ఈ కొట్లాట అంతా కూడా. నేనేమంటున్నా అంటే మీ సంబంధించిన ఏమైనా కేసులు కానీ లేకపోతే మీకు సంబంధించిన ఇంకేమన్నా ఉంటే వచ్చిన ఆరోపణలు కానీ ఉంటే బయట తెలుసుకోవాలి. దానికి అసెంబ్లీకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అది తీసుకుంది గత ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నారు. సో దాని ఏమన్నా విచారణ ఉంటే దానికి విచారణకి మీరు సహకరించి దాంట్లో ఏదన్నా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి ఈ అసెంబ్లీలో ఒళ్ళు పెడితే ఏమొస్తుంది? ప్రతిపక్ష నాయకుడు రాడు, ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఆయన బయటికి రాడు. ఆయన కొడుకు చేసిన తప్పిదం గురించి ఆడ కేసులు అవుతా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే నువ్వు చేసే ఈ ఉత్సాహం నీదేందో మరి ఇంతగానో అత్యుత్సాహం అంటారు దీన్ని, ఉత్సాహం అంటారు, ఇది అత్యుత్సాహం కింద వస్తుంది దీన్ని. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మన అసెంబ్లీలో మరి 10 ఏళ్ల పాలన పాటు వాళ్ళు కూడా గట్లా చేసి ఉంటే మీరు భరించటోళ్ళ చేసినరా ఏనడన్నా? మరి ఇట్లా చేసినరా? చూడలేదా మనం 9.5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు మీరు అంటే ప్రతిపక్షం అనేదే లేకుండా చేశారు, అది వేరే విషయం. మీరు ప్రతిపక్షం అనేదే లేకుండా చేశారు కాబట్టి మీకు అట్లా జరగలేదు. ఇప్పుడు మీరు మందబలం ఎక్కువ ఉన్నది కాబట్టి నూక్కపోతున్నారు, అంతే తేడా. అంతగానం ఏం అవసరం? పోనీ ఇంకా వేరే దానికోసం ఏమన్నా కొట్లాడుతున్నావా? ఆ చట్టంలో భూభారతి చట్టంలో ఏమైనా తప్పులు ఉన్నాయి కాబట్టి ధరణినే ఉండాలి, ఇది రైతులని లేకపోతే ప్రజలని ముంచుతున్నది అని చెప్పి కొట్లాడుతున్నావా? కాదే. రుణమాఫీ సగం రాష్ట్రంలో రైతులకి కాలేదు, వాళ్ళంతా కూడా రైతులు గ్రామాలలో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు అని వాళ్ళ కోసం ఏమన్నా మాట్లాడినావా? మేము బరాబర్ ఇష్టం రైతు బంధు, ఇప్పటిదాకా మీరెందుకు రైతు బంధు వేస్తలేరని చెప్పి ఏమైనా ఫైట్ చేసినావా? కాదు. సింపుల్ గా ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మా బొమ్మర్ది మీద కేసు ఎట్లా చేస్తారు మీరు, కావాలంటే దాన్ని చర్చ చేయాలని చెప్పి ఇగో ఇట్లా ఈ ఉత్సాహం ఇగో ఇక్కడ చూడండి, క్లియర్ గా తెలుస్తుంది కదా. ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీనికి అంతటికి కారణం ఒకటే, కెమెరాని లైవ్ లో పెట్టడమే, అంతే. ప్రజలు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ వేషాలు వేస్తారు. ఒకవేళ ప్రజలు చూడరు అని కనుక అనుకుంటే గమ్మున కూర్చొని మంచి సబ్జెక్టు మాట్లాడుకొని బ్రహ్మాండంగా బిల్లులు చేస్తారు, అంతే. ఇంకేముండదు ఇక, ఎందుకంటే ఆడ ఇబ్బంది ఏం ఏర్పడదు కదా. ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కువ సమయం దీనికే వృధా చేస్తా ఉన్నారు వీళ్ళు. సింపుల్ గా వీళ్ళు ఏదో ఒక ఆరోపణ చేస్తారు, మీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తలేరు, మీరు ఇచ్చిన హామీ లేదని ఏదో అంటారు, మీరు ఉన్నప్పుడు మీరేం చేశారని అంటారు. వీళ్ళు కాదు, అంతకంటే ముందు మీరేం చేశారంటారు. మొత్తానికి మాది పై చేయ మీది పై చేయ అని చెప్పి దీని మీదనే ఉంటుంది తప్ప కనీసం మరి ఏ సమస్యల మీద మాట్లాడుకుందాం అనేది చర్చ ఉండదు. దానికి కారణం అసెంబ్లీ మొత్తం లైవ్ పెట్టడం. లైవ్ పెడితే ప్రజలంతా చూస్తారు, ప్రజలు చూస్తే మంచిగా మాట్లాడతారు, బ్రహ్మాండంగా మన కోసం ఆలోచన చేస్తారని మనం అనుకుంటే లైవ్ చూస్తే ఇట్లా తయారైపోయారు. ఎట్లా తయారయ్యారంటే మేం గొప్ప అని చెప్పుకోవడానికి కొట్లాటలకు సిద్ధమైపోయారు. ఇక ఇంకా రాను ఏం చేస్తారో మరి, ఇంకా ఏం చేస్తారు? వదిలిపెడితే కట్టెలు కర్రలు కత్తులు ఇస్తే కొట్టుకుంటారేమో అని అనిపిస్తుంది. మరి రైతుదాయిలతోని మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకి ఇది అవసరమా? సభ ఏంటిది? సభలో మీరు ఏం చేయాలి, ఎవరి కోసం ఏం అక్కడికి రావాలి, మీ జీతాలు ఏంది? 119 మంది ఆ జీతాలు ఏంది, మీ ఖర్చులు ఏంది, గంటకు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అసెంబ్లీ నడిపిస్తా ఉన్నారు, అయినా ప్రజల గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మీరు?